హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం పెళ్లికి ముందే శోభనం పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే కొద్దిసేపటి క్రితం వరకు మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో బంధుమిత్రుల కోలాహాలతో మార్మోగిన కళ్యాణ మండపం ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దంతో ఆవరించి ఉంది. ఆగిపోయిన సన్నాయి మేళం, సగం కాలిన హోమగుండం, రాలిపడ్డ పూలు ఆ ప్రదేశమంతా ఒక విషాద ఛాయను కప్పుకుంది. ముహూర్తం దాటిపోయింది. జీలకర్ర బెల్లం పెట్టవలసిన శుభగడియ గడిచిపోయింది. కానీ కార్తీక్ మాత్రం ఇంకా ఆ పెళ్లిపీటల మీద అలాగే కూర్చుని ఉన్నాడు. శిలా విగ్రహంలా చలనం లేకుండా అతని కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. చేతిలో ఇంకా ఆ మట్టి గాజు పెంకులు గట్టిగా అదిం పట్టుకుని ఉన్నాడు. అవి గుచ్చుకొని రక్తం వస్తున్న ఆ నొప్పి అతని గుండెలో రగులుతున్న మంట ముందు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. మండపంలో బంధువుల గుసగుసలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. చూసారా ఎంత పని చేసిందో? పైకి మాత్రం పతివ్రతలా నటించింది, చివరికి ఎవరితో లేచిపోయింది అని ఒకరు. పాపం రాఘవయ్య గారి పరువు భజన్న పడేసింది, ఈ కాలం పిల్లలను నమ్మకూడదని మరొకరు. అసలు ఆ లేఖలో ఏముందో, ఆ అబ్బాయి ఎవరు అనే ఆరా ఇంకొకరిది. ఈ మాటలు రాఘవయ్య గారి చెవిన పడుతున్నాయి. ఆయన ముఖం అవమానంతో కోపంతో ఎర్రబడింది. ఆయనకు భరించలేకపోయారు. వేగంగా కార్తీక్ దగ్గరకు వచ్చారు. లే కార్తీక్, ఇంకా ఎందుకు కూర్చున్నావు అక్కడ? మన పరువు ప్రతిష్టలను మంటగలి పెళ్లిపోయిన దానికోసం ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నావు? పద ఇంటికి అని గట్టిగా అరిచారు. కార్తీక్ తల తిప్పి తండ్రి వైపు చూశాడు. ఆ చూపులో దీనత్వం లేదు, ఒక రకమైన తెగింపు ఉంది. నాన్న, శ్రావణి వెళ్ళిపోలేదు, ఎవరో తీసుకెళ్లారు, తను మోసం చేయదు అన్నాడు స్థిరమైన గొంతుతో. పిచ్చివాడా, అక్కడ ఆమె రాసిన ఉత్తరం ఉంది కదా, సుష్టంగా రాసింది. తనకు నువ్వంటే ఇష్టం లేదని, వేరే వారితో వెళ్తున్నానని. ఇంకా నమ్మకమేంట్రా నీకు అని రాఘవయ్య గారు ఆవేదనగా ప్రశ్నించారు. కాగితం మీద రాత నమ్మంటారా, లేక ఇన్నాళ్ళు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా ఆమె ప్రేమను నమ్మమంటారా? నిన్న రాత్రే తన గుండె మీద చెయ్యి వేసి ప్రమాణం చేసింది నాన్న. తన అబద్ధం చెప్పదు, ఆ ఉత్తరం తను రాసింది కాదు, ఎవరు రాయించారు అని కార్తీక్ గట్టిగా వాదించాడు. అక్కడే కుప్పగులిపోయిన పార్వతమ్మను శ్రావణి తండ్రి సత్యనారాయణ గారు ఓదారుస్తున్నారు. అమ్మ పార్వతి, లే, ఏడిస్తే ఏం లాభం, మన తలరాత ఇలా ఉంది అని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్వతమ్మ లేచి కార్తీక్ కాళ్ళ మీద పడబోయింది. కార్తీక్ వెంటనే ఆమెను పట్టుకుని ఆపాడు. అత్తయ్య, ఏంటిది? నన్ను క్షమించు బాబు, నా పెంపకం లోపం, నా కూతురింత పనిచేస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు. నిన్న నీ కుటుంబాన్ని అందరి ముందు తలదించుకునేలా చేసింది అని ఆమె గుండెలు బాదుకుంది. అత్తయ్య, మీరు కూడా శ్రావణ్ణి అనుమానిస్తున్నారా? తనని మీరు కన్నారు కదా, తను పిరికిదేమో కానీ మోసగతే కాదు, తన ఆపదలో ఉంది అత్తయ్య, మనం వెతకాలి అని కార్తీక్ ఆమెకు ధైర్యం చెప్పాడు. వంశీ ముందుకు వచ్చాడు. అతని ముఖంలో కూడా ఆందోళన ఉంది. కార్తీక్, మనం ఎమోషనల్గా ఆలోచించి లాభం లేదు, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. నువ్వు చెప్పేది నిజమైతే ఇది కిడ్నాప్ కేసు అవుతుంది, మనం వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలన్నాడు. రాఘవయ్య గారు అడ్డుపడ్డారు. పోలీసులా? వద్దు, ఇప్పటికే సగం పరువు పోయింది. పోలీసులు వస్తే ఉన్న పరువు కూడా పోతుంది, రేపు పేపర్లో వస్తుంది, వద్దన్నారు. పరువు కంటే ప్రాణం ముఖ్యం నాన్న. ఒకవేళ శ్రావణ్ణి ఎవరైనా చంపేస్తే అప్పుడు పరువు ఉంటుందా అని కార్తీక్ నిలదీశాడు. ఆ మాట వినగానే అందరూ ఉలిక్కిపడ్డారు. రామాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ వీరభద్రం కుర్చీలో కూర్చొని గోడవైపు ఉన్న ఫ్యాన్ని చూస్తూ తాపిగా టీ తాగుతున్నాడు. ఎదురుగా కార్తీక్, వంశీ, సత్యనారాయణ గారు నిలబడి ఉన్నారు. కార్తీక్ జరిగిన విషయం చెప్పాడు. ఆ లేఖ గురించి, విరిగిన గాజుల గురించి వివరించాడు. వీరభద్రం నవ్వుతూ, చూడండి బాబు, ఇలాంటి కేసులు నేను రోజుకి 10 చూస్తుంటాను. పెళ్ళి ఇష్టం లేక ప్రియుడితో జంప్ అయిపోయి ఉంటుంది. సినిమాలలాగా కిడ్నాప్ డ్రామాలు ఇక్కడ జరగవు అన్న నిర్లక్ష్యంగా. తను ప్రేమించి ఉంటే ముందే చెప్పేది. నిన్నటి వరకు పెళ్లి పనుల్లో సంతోషంగా ఉంది. కావాలంటే మా కాల్ లిస్ట్ చూడండి, మా మెసేజ్లు చూడండి అని కార్తీక్ ప్రాధేయపడ్డాడు. అదే బాబు నేను చెప్పేది, మీతో బాగున్నట్టు నటించింది, టైం చూసి వాడితో లేచిపోయింది. ఆ లేఖలో చేతిరాత
ఆమెదేనా కాదా అని అడిగాడు ఎస్ఐ. సత్యనారాయణ గారు తలదించుకొని ఆమె రాతలాగే ఉంది సార్ అని అన్నాడు. మరి ఇంకేం, కేసు క్లియర్, మిస్సింగ్ కేసు కింద రాసుకుంటాను. కానీ ఆ మేజర్ తను ఇష్టపూర్వకంగా వెళ్ళిపోతే మేమేం చెయ్యలేం అని ఫైల్ మూసేయబోయాడు. కార్తిక్ కోపంతో టేబుల్ మీద చేతిని గట్టిగా బాదాడు. ఆ దెబ్బకు టీ గ్లాస్ కదిలింది. కేస్ క్లియర్ కాదు సార్, అక్కడ నేల మీద పెనుగులాట ఆనవాళ్లు ఉన్నాయి. ఆమె మట్టి గాజులు పగిలిపోయి ఉన్నాయి. చెప్పులు అక్కడే వదిలేసింది. ఈ అమ్మాయి అయినా ప్రేమికుడితో పారిపోయేటప్పుడు చెప్పులు లేకుండా గాజులు పగలగొట్టుకొని వెళ్తుందా? ఇది ఖచ్చితంగా కిడ్నాపు. మీరు వెతకపోతే నేను వెతుకుతాను. కానీ రేపు నిజం తెలిసాక మీ నిర్లక్ష్యానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అని గట్టిగా హెచ్చరించాడు. ఎస్ఐ వీరభద్రం కార్తిక్ కళ్ళలోని ఆవేశాన్ని చూశాడు. అది మామూలు ఆవేశం కాదు, నిజం కోసం పోరాడే తెగింపు. సరే సరే, ఆవేశపడకు. కానిస్టేబుల్ ఒక టీంని మండపం దగ్గరకు పంపి ఎంక్వైరీ చేయించు. ఆ అమ్మాయి ఫోన్ ఏది అని అడిగాడు. వంశీ శ్రావణి ఫోన్ని ఎస్ఐ ముందు పెట్టాడు. ఇది ఆమె గదిలో దొరికింది సార్, లాక్ లేదు. చివరిగా ఒక అన్నోన్ నెంబర్ నుండి చాలా కాల్స్ వచ్చాయి అని చెప్పాడు. ఎస్ఐ ఫోన్ తీసుకుని సైబర్ క్రైమ్ టీంకి ఫార్వర్డ్ చేశాడు. ఈ నెంబర్ ట్రేస్ చేయండి, లొకేషన్ ఎక్కడో చూడండి అని ఆదేశించాడు. ఇంటికి తిరిగి వచ్చిన కార్తిక్ ఇంకా పెళ్లి బట్టలతోనే ఉన్నాడు. అతను బట్టలు మార్చుకోవడానికి నిరాకరించాడు. శ్రావణ్ దొరికే వరకు నేను ఈ దీక్ష వదలను అని చెప్పి తన గదిలో కూర్చున్నాడు. వంశీ సంధ్య గదిలోకి వచ్చారు. సంధ్య కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉన్నాయి. బావా అని పిలిచింది సంధ్య. కార్తిక్ తల ఎత్తాడు. బావా, నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అది ఇంపార్టెంట్ ఏమో తెలియదు కానీ అని తలబడింది. చెప్పు సంధ్య, ఏ చిన్న విషయమైనా ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అన్నాడు వంశీ. నిన్న రాత్రి నుండి అక్క కొంచెం డల్గా ఉంది బావా. అంతేకాదు, ఈరోజు ఉదయం నలుగు పెట్టేటప్పుడు, ఆ తర్వాత రెడీ అయ్యేటప్పుడు అక్కకు వాంతులు వచ్చాయి, కళ్ళు తిరుగుతున్నాయంది. నేను టెన్షన్ వల్ల అనుకున్నాను కానీ ఆగిపోయింది. కార్తిక్ ఉలిక్కిపడ్డాడు. వాంతుల? అతని మనసులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ఆ వర్షం రాత్రి వారి కలయిక. ఒకవేళ శ్రావణి గర్భవతి అయ్యిందా? కేవలం 2 రోజుల్లోనే సిమ్టమ్స్ తెలుస్తాయా? తెలియకపోవచ్చు, కానీ ఆ స్ట్రెస్ వల్ల, హార్మోనల్ మార్పుల వల్ల ఆమెకు అలా అనిపించి ఉండొచ్చు. లేదా ఆమెకు నిజంగానే ఆ భయం పట్టుకుందేమో. సంధ్య తను ఇంకా ఏమైనా చెప్పిందా? ఎవరితోనైనా మాట్లాడడం చూసావా అని అడిగాడు. లేదు బావా, కానీ గౌరీ పూజ గదిలో ఉన్నప్పుడు ఒక చిన్న కుర్రాడు వచ్చి ఒక పూల బుట్ట ఇచ్చాడు. అందులో ఎవరో అబ్బాయి పంపారట. అక్క బుట్టలో ఉన్న కవర్ దాచుకోవడం నేను చూశాను. కానీ అది నువ్వు పంపవేమో అని అనుకున్నాను అని చెప్పింది సంధ్య. పూల బుట్ట, కుర్రాడా? కార్తిక్ లేచి నిలబడ్డాడు. వంశీ, ఆ బుట్ట ఎక్కడుందో చూడాలి. ఆ కుర్రాడు ఎవరో తెలియాలి. ఖచ్చితంగా ఆ కవర్లోనే ఏదో ఉంది. ఆ చదివే శ్రావణి బయటకు వెళ్ళింది అని అన్నాడు. వంశీ, కార్తిక్, సంధ్య వెంటనే మండపం దగ్గరకు బయలుదేరారు. కళ్ళు తెరిచేసరికి శ్రావణికంతా మసగ్గా కనిపిస్తుంది. తల పగిలిపోతున్నట్టు నొప్పి, ముక్కులో ఇంకా ఆ క్లోరోఫామ్ వాసన వస్తుంది. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమె ఒక పాత గోదాము లాంటి గదిలో ఉంది. చుట్టూ సిమెంట్ బస్తాలు, పాత సామాన్లు పడి ఉన్నాయి. ఒక ఇనుప కుర్చీలో ఆమె చేతులు కాళ్ళు కట్టివేసి ఉన్నాయి. అమ్మ అని అరవబోయింది. గొంతు ఎండిపోయి మాట రాలేదు. ఆమెకు స్పృహ పూర్తిగా వచ్చింది. జరిగిందంతా గుర్తొచ్చింది. పాత బావి, ఆ వ్యక్తి ముఖం, ఆ వ్యక్తి ఎవరో ఆమెకు తెలుసు. రవి, తన కాలేజ్ సీనియర్, పిచ్చి ప్రేమికుడు. 2 ఏళ్ల క్రితం తను ప్రేమించమని వేధించాడు. కార్తిక్ వార్నింగ్ ఇవ్వడంతో భయపడి పారిపోయాడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు ఇలా పగ తీర్చుకోవడానికి వచ్చాడు. గత్తలుపులు తెరుచుకున్నాయి. రవి లోపలికి వచ్చాడు. చేతిలో ఒక వాటర్ బాటిల్, బిర్యానీ ప్యాకెట్ ఉన్నాయి. ఆమెను చూడగానే వికృతంగా నవ్వాడు. గుడ్ మార్నింగ్ డార్లింగ్. ఓ సారీ, గుడ్ ఈవినింగ్. నిద్ర బాగా పట్టిందా అని వెటకారంగా అడిగాడు. శ్రావణి కోపంతో చూసింది. రవి, నన్ను వదిలేయ్, నువ్వు చేస్తున్న తప్పు. మా వాళ్ళు నేను వదలరు అని హెచ్చరించింది. రవి నవ్వాడు. మీ వాళ్ళందరూ నువ్వు వేరే వార్త లేచిపోయావని నమ్ముతున్నారు.
నీ చేతిరాత్తో ఉన్న లేఖ చూసి మీ నాన్న గుండె పగిలింది తెలుసా అని అన్నాడు. చీ దుర్మార్గుడా, ఆ లేఖ నేను రాయలేదు, నువ్వు రాసావు అని అరిచింది. అవును నేనే రాశాను, కానీ జనం నమ్మారు కదా, కార్తిక్ కూడా నమ్మి ఉంటాడు అన్నారు రవి బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేస్తూ. కార్తిక్ నమ్మడు, నా ప్రేమ గురించి అతనికి తెలుసు, నిన్ను వెతికి పట్టుకుంటాడు, అప్పుడు నీ చావు అతని చేతిలోనే అని శ్రావణి గట్టిగా చెప్పింది. రవి ముఖం కోపంతో ఎర్రబడింది. ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి లాగాడు. ఆ కార్తిక్ గాడు ఇక్కడికి రాలేడు, ఒకవేళ వచ్చినా నా మనసులు వాణ్ణి ప్రాణాలతో ఉంచరు. విను, నువ్వు నాకు దక్కాలి, ఈ రాత్రికి మనం ఇక్కడి నుండి ముంబై వెళ్తున్నాం, అక్కడ కొత్త జీవితం అని చెప్పాడు. చస్తే రాను, ప్రాణం పోయిన నా మనసులో కార్తిక్ తప్ప ఎవరు ఉండరు అని శ్రావణి అతని ముఖం మీద ఉమ్మేసింది. రవి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు. శ్రావణి కళ్ళలోంచి రక్తం కారేలా అనిపించింది, కానీ ఆమె ఏడవలేదు. కొట్టు, ఎంత కొట్టినా నా సమాధానం మారదు అనేది. రవి కోపంతో బయటకు వెళ్ళిపోయాడు. రాత్రికి కారు వస్తుంది, అప్పుడు చూద్దాం నీ పొగరు ఎలా ఉంటుందో అని తలుపు వేసేశాడు. శ్రావణ్ ఒంటరిగా ఆ చీకటి గదిలో మిగిలిపోయింది. కార్తిక్ నన్ను కాపాడు, నాకు భయంగా ఉంది అని మనసులో ప్రార్థించింది. మండపం దాదాపు ఖాళీ అయిపోయింది. పనివాళ్ళు డెకరేషన్లు తీసేస్తున్నారు. కార్తిక్ వంశీ గౌరీపూజ దగ్గర గది చుట్టూ వెతుకుతున్నారు. కార్తిక్ వంశీ గౌరీ పూజ జరిగిన గది చుట్టూ వెతుకుతున్నారు. దొరికింది అని అరిచాడు వంశీ. ఒక చెత్త బుట్టలో ఆ పూల బుట్ట పడి ఉంది. అందులో నలిగిపోయిన ఒక చిన్న కాగితం ముక్క దొరికింది. దాని మీద ఒక లోగో ఉంది, ఆర్కే ఫోటో స్టూడియో రాజమండ్రి. ఫోటో స్టూడియో రాజమండ్రి అని చదివాడు కార్తికం. అంటే ఆ ఫోటోలు అక్కడే ప్రింట్ చేయించి ఉంటారు, లేదా ఆ స్టూడియో వాడికి ఆ బ్లాక్మెయిలర్ ఎవరో తెలిసి ఉంటుంది అన్నాడు వంశీ. అప్పుడే ఎస్ఐ వీరభద్రం నుండి ఫోన్ వచ్చింది. బాబు కార్తిక్, ఆ నెంబర్ ట్రేస్ అయింది, అది ఒక బర్నర్ ఫోన్, కానీ దాని లాస్ట్ లొకేషన్ ట్రేస్ చేశాం. మండపం వెనక వైపు ఉన్న పాత ఫ్యాక్టరీ ఏరియాలో సిగ్నల్ చూపించింది, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయింది అని చెప్పాడు. పాత ఫ్యాక్టరీ ఏరియా, కార్తిక్ ఆలోచించాడు. అది ఊరి చివరన ఉంది కదా, చాలా ఏళ్లుగా మూసి ఉంది అన్నాడు వంశీ. అక్కడే శ్రావణి అక్కడే ఉండి ఉంటుంది అని కార్తిక్ కళ్ళల్లో మెరుపు వచ్చింది. కార్తిక్, మనం పోలీసుల కోసం వెయిట్ చేద్దామా అని అడిగాడు వంశీ. టైం లేదు వంశీ, రాత్రి అయితే వాడు ఆమెను ఎక్కడికైనా మార్చేయచ్చు, మనం ఇప్పుడే వెళ్ళాలి అని కార్తిక్ బైక్కి తీసుకున్నాడు. కార్తిక్ ఇంకా పెళ్లి బట్టల్లోనే ఉన్నాడు. పట్టుపంచ కట్టుకుని పైన షర్ట్ వేసుకున్నాడు. మెడలో శ్రావణి ఇచ్చిన గొలుసు మెరుస్తుంది. బైక్ స్టార్ట్ చేశాడు. వెనుక వంశీ కూర్చున్నాడు. బైక్ గాల్లో దూసుకెళ్తుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ ప్రదేశం అంతా నిర్మానుషంగా భయంకరంగా ఉంది. పెద్ద పెద్ద గడ్డి మొక్కలు, పడిపోయిన గోడలు, దూరంగా ఒక పాత గోదాము కనిపిస్తుంది. దాని బయట ఒక నల్లని కారు ఆగి ఉంది. కార్తిక్ బైక్ ఆపాడు. వంశీ, ఆ కారు చూడు, ఇందాక ఒక చెప్పారు కదా నల్ల కారు అని, అదే ఉంటుంది అని గుసగుసలాడాడు. అవును కార్తిక్, కానీ అక్కడ నలుగురు మనుషులు కాపలా ఉన్నారు, చేతుల్లో రాళ్ళు ఉన్నాయి అన్నాడు వంశీ భయంగా. కార్తిక్ కళ్ళలో భయం లేదు, కేవలం ఆవేశం ఉంది. వాళ్ళు నలుగురు కాదు, 40 మంది ఉన్నా సరే నా శ్రావణి తీసుకురాకుండా నేను వెళ్ళను అని బైక్ దిగాడు. కింద పడి ఉన్న ఒక బరువైన కర్రను చేతిలోకి తీసుకున్నాడు. కార్తిక్, ప్లాన్ ప్రకారం వెళ్దాం, నేను పోలీసులకు లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు వెనక వైపు నుండి వెళ్ళు అని వంశీ సలహా ఇచ్చాడు. సరే, నువ్వు ఇక్కడే ఉండి పోలీసులను గైడ్ చేయి, నేను లోపలికి వెళ్తాను అని కార్తిక్ పొదల్లోంచి గోదాం వెనక వైపుకు పాకుతూ వెళ్ళాడు. గోదాం వెనుక చిన్న కిటికీ ఉంది. అది చాలా ఎత్తులో ఉంది. కార్తిక్ కష్టపడి గోడ ఎక్కి ఆ కిటికీలోంచి లోపలికి చూశాడు. లోపల మసక వెలుతురులో కుర్చీ కట్టివేసి ఉన్న శ్రావణి కనిపించింది. ఆమె తల వాల్చేసి ఉంది. బుగ్గ మీద దెబ్బ తగిలిన మచ్చ కనిపిస్తుంది. ఆ దృశ్యం చూడగానే కార్తిక్ రక్తం మరిగిపోయింది. శ్రావణి అని మనసులో పిలిచాడు. అక్కడ రవి కనిపించలేదు, కానీ బయట కాపలా వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. బాస్ వచ్చాక
సరుకును వ్యాన్ ఎక్కించాలి, ఈలోపు ఎవరు రాకూడదు అని మాట్లాడుకున్నారు. కార్తిక్ కిటికీ గ్రిల్స్ పాతవి కావడం గమనించాడు. బలంగా ఊపితే వచ్చేలా ఉన్నాయి. తన సర్వశక్తులు కూడదీసుకుని గ్రిల్స్ పట్టుకుని లాగాడు. కరకరమంటూ శబ్దం వచ్చింది. బయట ఉన్న రౌడీ ఒకడు, ఏయ్ ఆ శబ్దం ఏంటి అని అరిచాడు. పిల్లిలేవో ఉంటాయిలేరా అన్నాడు ఇంకొకడు. కార్తిక్ ఊపిరి బిగపట్టి ఇంకొకసారి బలంగా లాగాడు. గ్రిల్స్ ఊడి చేతికి వచ్చాయి. కిటికీలోంచి దూకి లోపలికి ప్రవేశించాడు. శబ్దం రాకుండా శ్రావణి దగ్గరకు వెళ్ళాడు. శ్రావణి అని ఆమె భుజం తట్టాడు. శ్రావణి ఉల్లిక్కి పడి కళ్ళు తెరిచింది. ఎదురుగా కార్తిక్ని చూడగానే ఆమెకు అది కలో నిజమో అర్థం కాలేదు. కార్తిక్ నువ్వా అని గద్గద స్వరంతో అడిగింది. నేను వచ్చాను కదా, ఇక భయం లేదు అంటూ కార్తిక్ ఆమె కట్లు ఇప్పడం మొదలుపెట్టాడు. అంతలోనే గోదాం ప్రధాన ద్వారం తెరుచుకుంది. రవి లోపలికి వచ్చాడు. వెనుక ఇద్దరు రౌడీలు, ఎవర్రా అది అని అరిచారు రవి. కార్తిక్ నిలబడ్డాడు. శ్రావణ్ణి తన వెనుక దాచుకున్నాడు. కార్తిక్ ముఖంలో రౌద్రం ఉంది. నీ చావురా అన్నాడు కార్తిక్ గంభీరంగా. రవి నవ్వాడు. ఓహో, పెళ్ళికొడుకు వచ్చేశాడే, సింగిల్గా వచ్చావా, వీరత్వం చూపించడానికా అని వెటకారం చేశాడు. సింగిల్గా రాలేదు, నా ప్రేమను ధర్మాన్ని తోడు తెచ్చుకున్నాను అంటూ కార్తిక్ చేతిలో ఉన్న కర్రను గట్టిగా పట్టుకున్నాడు. చంపేయండ్రా వాణ్ణి అని రవి ఆదేశించాడు. రౌడీలు కార్తిక్ మీదకు దూకారు. అక్కడ భీకరమైన పోరాటం మొదలైంది. కార్తిక్ ఇది కేవలం ఫైట్ కాదు, తన ప్రాణాన్ని కాపాడుకునే యుద్ధం. ఆ గోదాం ఒక యుద్ధక్షేత్రంలో మారిపోయింది. గాల్లో దుమ్ము రేగుతుంది. కార్తిక్ కళ్ళల్లో రగులుతున్న ఆవేశం ముందు అక్కడ ఉన్న రౌడీల బలం చిన్నబోయింది. రే చంపండ్రా వాణ్ణి అని రవి గట్టిగా అరిచాడు. ఇద్దరు రౌడీలు ఇనుపరాడ్లు పట్టుకుని కార్తిక్ మీదకు దూకారు. కార్తిక్ పక్కకు తప్పుకొని చేతిలో ఉన్న కర్రతో ఒకడి మోకాల మీద బలంగా కొట్టాడు. వాడు అమ్మో అని అరుస్తూ కింద పడిపోయాడు. రెండోవాడు రాడెత్తలోపు కార్తిక్ వాడి మణికట్టు పట్టుకుని మెలితిప్పాడు. చేతిలో రాడు జారి కింద పడింది. కార్తిక్ వాడి ఛాతి మీద బలంగా తన్నాడు. వాడు వెళ్ళి సిమెంట్ బస్తాల మీద పడ్డాడు. ఇదంతా రెప్పపాట్లు జరిగిపోయింది. పెళ్లి బట్టల్లో ఉన్న కార్తిక్ ఇప్పుడు ఒక ఉగ్ర నరసింహుల్లా కనిపిస్తున్నాడు. అతని పట్టుపంచే రక్తం చిందిన మరకలతో ఎర్రబడింది. కానీ అది అతని రక్తం కాదు, శత్రువులది. రవికి వెన్నులో వణుకు పుట్టింది. కార్తిక్లో ఇంత బలం, ఇంతటి ఆవేశం ఉంటాయని వాడు ఊహించలేదు. శ్రావణి అని కార్తిక్ ఆమె వైపు అడుగు వేశాడు. కానీ రవి తన జోబులోంచి ఒక చిన్న కత్తి తీశాడు. వేగంగా శ్రావణి వెనుకకు వెళ్ళి ఆ కత్తిని ఆమె గొంతు దగ్గర పెట్టాడు. అడుగు ముందుకు వేస్తే నీ శ్రావణి గొంతు కోస్తాను అని బెదిరించారు రవి. కార్తిక్ అడుగులు ఆగిపోయాయి. అతని గుండె వేగం పెరిగింది. రవి పిచ్చి పనులు చేయకు, ఇప్పటికే చాలా తప్పులు చేశావు, వదిలే తన్ని అని కార్తిక్ హెచ్చరించాడు గొంతులో కోపాన్ని అణుచుకుంటూ. వదిలేయాలా, ఇంత దూరం వచ్చాక వదిలేయడానికి నేనేమైనా త్యాగమూర్తినా? నీ ముందే చెప్పాను కార్తిక్, శ్రావణ్ నాది, తను నాకు దక్కకపోతే ఎవరికి దక్కకూడదు అని రవి ఉన్మాదుల నవ్వాడు. శ్రావణి కళల్లో భయం లేదు, అసహ్యం ఉంది. గొంతు దగ్గర కత్తి ఉన్న ఆమె చూపులు కార్తిక్ మీద ఉన్నాయి. కార్తిక్ వీడి మాటలు వినకు, నన్ను చంపినా సరే వీడిని మాత్రం వదలొద్దు అని ఆమె గట్టిగా అరిచింది. నోర్మి అంటూ రవి ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి లాగాడు. శ్రావణి బాధతో ముఖం చిట్లించింది. ఆ దృశ్యం చూడగానే కార్తిక్కి తట్టుకోలేనంత ఆవేశం వచ్చింది. రవి, ఆడదాని మీద చేసుకుంటున్నావా? మగాడివైతే నాతో పోరాడు అని రెచ్చగొట్టాడు. ముందు ఆ కర్ర కింద పడేయి, లేకపోతే ఇప్పుడే అంటూ రవి కత్తిని ఆమె చర్మాన్ని కానించి నొక్కుతున్నాడు. చిన్నగా రక్తం బొట్టు కారింది. కార్తిక్ వెంటనే చేతిలోని కర్రను కింద పడేశాడు. చేతులు పైకెత్తాడు. ఓకే ఓకే, నేను ఓడిపోయాను, నువ్వేం చెబితే అది చేస్తాను, తన్ని ఏం చేయకు అని బతిమలాడాడు. రవి విజయగర్వంతో నవ్వాడు. అలా దారికి రా, మోకాళ్ళ మీద కూర్చో అని ఆజ్ఞాపించాడు. కార్తిక్ నెమ్మదిగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అతని కళ్ళు మాత్రం రవి కదలికల్ని గమనిస్తున్నాయి. రవి ఏమరపాటుగా ఉండే ఒక క్షణం కోసం అతను ఎదురు చూస్తున్నాడు.
రవికి కార్తీక్ లొంగిపడన్న ధీమా వచ్చింది. కత్తిని శ్రావణి గొంతు దగ్గర నుండి కొంచెం పక్కకు తీశాడు. కార్తీక్ వైపు చూపిస్తూ, చూసావా శ్రావణి, నీ వీరుడు నా కాళ్ళ దగ్గర ఎలా కూర్చున్నాడో అని అన్నాడు. అదే అదను, ఆ ఒక్క క్షణమే కార్తీక్ కావాలి. కార్తీక్ పక్కనే కింద పడి ఉన్నాం గుప్పెడు ఇసుకని తీసుకుని విద్యుత్ వేగంతో రవి కళ్ళలోకి విసిరాడు. అమ్మా అని రవి కళ్ళు నిలుముకుంటూ వెనక్కి తగ్గాడు. కత్తి చేతిలోంచి జారిపోయింది. కార్తీక్ స్ప్రింగ్లా లేచి ఒక్క గెంతులో రవి మీదకు దూకాడు. ఇద్దరు కింద పడ్డారు. కార్తీక్ పిడికిలి బిగించి రవి ముఖం మీద పంచుల వర్షం కురిపించాడు. నా శ్రావాన్ని ఏడిపిస్తావా, నా ప్రేమను శంకిస్తావా అంటూ ఒక్కో దెబ్బకు ఒక్కో మాట అరుస్తున్నాడు. రవి ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు, కానీ కార్తీక్ ఆవేశం ముందు నిలవలేకపోయాడు. ముఖం రక్తసిక్తమైపోయింది. శ్రావణ్ లేచి కార్తీక్ భుజం పట్టుకుని లాగింది. కార్తీక్ ఆపండి, చచ్చిపోతాడు అని అరిచింది. అప్పుడే బయట సరైన మూత వినిపించింది. పోలీసు అని ఎవరు అరిచారు. గోదాం ద్వారం గుండా ఎస్ఐ వీరభద్రం, వంశీ మరికొందరు కానిస్టేబుళ్ళు తుపాకులతో లోపలికి వచ్చారు. హ్యాండ్స్ అప్ అని వీరభద్రం అరిచాడు. కార్తీక్ రవి చొక్కా పట్టుకుని పైకి లేపి బలంగా నేలకేసి కొట్టాడు. రవి స్పృహ కోల్పోయాడు. కార్తీక్ ఆయాసపడుతూ లేచాడు. అతని ముఖం బట్టల నిండా దుమ్ము, రక్తం. శ్రావణి పరుగున వచ్చి కార్తీక్ గుండెలకు హత్తుకుంది. ఆమె ఏడుపు కట్టలు తెంచుకుంది. కార్తీక్ కార్తీక్ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. కార్తీక్ ఆమెను గట్టిగా పొదవి పట్టుకున్నాడు. భయం లేదు శ్రావణి, నేనున్నాను కదా, నిన్నెవరు ఏం చేయలేరు అని ఆమె తల్లిని ముడుతూ ఓదార్చాడు. వంశీ వారి దగ్గరకు వచ్చాడు. థ్యాంక్ గాడ్, మీరిద్దరు క్షేమంగా ఉన్నారు అన్నాడు ఊపిరి పీల్చుకుంటూ. ఎస్ఐ వీరభద్రం రౌడీలను స్పృహలో లేని రవిని అరెస్ట్ చేయమని కానిస్టేబుళ్లకు ఆర్డర్ వేశాడు. కార్తీక్ బాబు, మీరు చెప్పింది నిజమే, ఇది కిడ్నాప్ కేసు. సారీ ఫర్ ద డీలే అన్నాడు ఎస్ఐ. కార్తీక్ శ్రావణి విడిపించి ఆ ముఖం చేతుల్లోకి తీసుకున్నాడు. నీకు దెబ్బలు తగిలాయా అని అడిగాడు ఆందోళనగా. లేదు, నేను బాగానే ఉన్నాను కానీ అని శ్రావణి ఏదో చెప్పబోతూ ఉండగా ఆమె కళ్ళు తేలేసింది. కాళ్ళలో సత్తుపోయినట్టు తూలి కింద పడబోయింది. శ్రావణి అని కార్తీక్ ఆమెను పట్టుకున్నాడు. ఆమె స్పృహ కోల్పోయింది. వంశీ, త్వరగా కార్తీ హాస్పిటల్కి వెళ్ళాలి అని అడిచాడు కార్తీక్. ఆసుపత్రి కారిడార్లో ఉద్రిక్త వాతావరణం ఉంది. రాఘవయ్య గారు, జానకమ్మ, సత్యనారాయణ గారు, పార్వతమ్మ, సంధ్య అందరు అక్కడే ఉన్నారు. వంశీ ఫోన్ చేసి విషయం చెప్పగానే అందరూ పరుగు పరుగున వచ్చారు. ఐసీయూ బయట కార్తీక్ అటు ఇటు తిరుగుతున్నాడు. అతని బట్టల మీద ఇంకా రక్తపు మరకలు ఉన్నాయి. డాక్టర్ లోపల శ్రావణికి చికిత్స చేస్తున్నారు. రాఘవయ్య గారు కార్తీక్ దగ్గరకు వచ్చి అతని భుజం మీద చెయ్యి వేశారు. కార్తీక్, శ్రావణికి ఏం కాదరా అని అడిగారు. ఆయన గొంతులో పశ్చాత్తాపం ఉంది. ఉదయం తనన్న మాటలు ఇప్పుడు ఆయన బాధిస్తున్నాయి. కార్తీక్ తండ్రి వైపు చూడలేదు, గోడవైపు చూస్తూ, ఏమో నాన్న, ఉదయం ఆమె చనిపోయినా పర్వాలేదు, పరువు ముఖ్యమన్నారు కదా, ఇప్పుడు ఏమవుతుందో చూడాలి అన్నారు నిష్ఠూరంగా. రాఘవయ్య గారు తలదించుకున్నారు. క్షమించురా, ఆవేశంలో అలా అన్నాను. ఆ లేఖ చూసి నమ్మేశాను. నా కోడలు బంగారం అని తెలుసుకోలేకపోయాను అని కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్వతమ్మ ఏడుస్తూ, నా బిడ్డ అమాయకురాలు, అనవసరంగా అనుమానించారు. ఆ రాక్షసుడు దాన్ని ఎంత హింసించాడో ఏమో అని విలపించింది. అంతలో ఎస్ఐ వీరభద్రం అక్కడికి వచ్చాడు. సార్, రవిగాడికి స్పృహ వచ్చింది, వాడు నేరం ఒప్పుకున్నాడు అని చెప్పాడు. అందరూ ఎస్ఐ వైపు చూశారు. వాడు కాలేజ్ రోజుల్లోనే శ్రావణ్ణి వేధించేవాడట. ఇప్పుడు పెళ్లి జరుగుతుందని తెలిసి పగతో కిడ్నాప్ చేశాడు. ఆ ఫోటోలు వాడే మార్ఫింగ్ చేయించాడు. ఆ లేఖ కూడా వాడే రాయించాడు. క్లోరోఫామ్ ఇచ్చి తీసుకెళ్లాడు అని వివరించాడు ఎస్ఐ. ఈ నిజం తెలియగానే సత్యనారాయణ గారి కోపంతో ఊగిపోయారు. వాడిని చంపేస్తాను, నా కూతురి జీవితంతో ఆడుకున్నాడా అని పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళబోయాడు. వంశీ ఆయన్ను ఆపాడు. అంకుల్, ఇప్పుడు ఆవేశం వద్దు, చట్టం వాణ్ణి శిక్షిస్తుంది. ఇప్పుడు మనకు ముఖ్యం శ్రావణి ఆరోగ్యం అని చెప్పాడు. కొద్దిసేపటికి ఐసీయూ తలుపులు తెరుచుకున్నాయి. లేడీ డాక్టర్ బయటకు వచ్చింది. కార్తీక్ పరుగున ఆమె దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్, శ్రావణికి ఎలా ఉంది? స్పృహ వచ్చిందా?
డాక్టర్ సీరియస్గా చూసింది. మాస్క్ తీసి సీ స్టేబుల్ నౌ, కానీ బాడీలో ఫ్లూయిడ్స్ చాలా తగ్గిపోయాయి. సివియర్ డీహైడ్రేషన్ అండ్ షాక్ అని చెప్పింది. థ్యాంక్ గాడ్ అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ డాక్టర్ ఇంకా ఏదో చెప్పాలన్నట్టు చూసింది. మిస్టర్ కార్తిక్, ఒకసారి నా క్యాబిన్కి రండి, మీతో పర్సనల్గా మాట్లాడాలి అంది. కార్తిక్ గుండెలో రాయపడ్డట్టయింది. ఏమైంది డాక్టర్ అని అడుగుతూ ఆమె వెనక వెళ్ళాడు. డాక్టర్ కుర్చీలో కూర్చుని ఫైల్ని చూస్తుంది. కార్తిక్ ఎదురుగా కూర్చున్నాడు. డాక్టర్, ఏమైనా సీరియస్ ప్రాబ్లమా అని అడిగాడు. డాక్టర్ కార్తిక్ వైపు సూటిగా చూసింది. కార్తిక్ గారు, శ్రావణి గారికి క్లోరోఫామ్ ఇవ్వటం వల్ల వాంతులయ్యాయి. అది కామన్. కానీ మేము చేసిన బ్లడ్ టెస్ట్లో ఇంకొక విషయం తెలిసింది అని ఆగిపోయింది. ఏంటది? శ్రావణి గారు ప్రెగ్నెంటు అని బాంబు పేల్చింది డాక్టర్. కార్తిక్ ఆ క్షణం ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. చెవుల్లో ఓరు వినిపిస్తుంది. ప్రెగ్నెంటా అని అడిగాడు గొంతు పెగలక. అవును, చాలా ఎర్లీ స్టేజ్, మేబీ 2 వీక్స్, కానీ టెస్ట్ రిజల్ట్స్ పాజిటివ్ అని చెప్పింది డాక్టర్. ఇది పెళ్లికి ముందే, ఇది మీకు తెలిసిన విషయమేనా అని అడిగింది సందేహంగా. కార్తిక్ మౌనంగా ఉండిపోయాడు. అతని మనసు గతంలోకి వెళ్ళింది. 2 వారాలు కాదు, 5 రోజుల క్రితం ఆ వర్షం రాత్రి వారి ఏకాంతం. కానీ మెడికల్గా 5 రోజులకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా? డాక్టర్ అతని సందేహాన్ని గమనించినట్టు, కొన్నిసార్లు హార్మోనల్ చేంజెస్ వల్ల మనం డేట్స్ కన్ఫ్యూజ్ అవుతాం, కానీ బీటా హెచ్సిజీ లెవెల్స్ పెరిగాయి. సో షీఈ్ ప్రెగ్నెంట్. ఈ సమయంలో ఆమెకు రెస్ట్ చాలా అవసరం. ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రెస్లో ఉంది. ఇప్పుడు ఈ వార్త ఆమెకు చెబితే తట్టుకోగలదా అన్నది మీ ఇష్టం అని చెప్పింది. కార్తిక్ నెమ్మదిగా లేచాడు. థ్యాంక్ యూ డాక్టర్, ఈ విషయం ప్లీజ్ బయట మా పేరెంట్స్కి ఇప్పుడే చెప్పకండి, నేనే చెప్తాను అని రిక్వెస్ట్ చేశాడు. షూర్, పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ మా బాధ అంది డాక్టర్. కార్తిక్ బయటకు వచ్చాడు. కారిడార్లో అందరూ ఆతురతగా చూస్తున్నారు. ఏమైంది కార్తిక్, డాక్టర్ ఏం చెప్పారు అని జానకమ్మ అడిగింది. కార్తిక్ అబద్ధం చెప్పలేక నిజం చెప్పలేక సతమతమయ్యాడు. ఏం లేదమ్మా, వీక్నెస్ వల్ల అలా అయిందట, రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు అని చెప్పాడు. అందరు సంతోషించారు. కానీ కార్తిక్ మనసులో మాత్రం తుఫాన్ రేగుతుంది. శ్రావణి గర్భవతి, ఇది సంతోషించవలసిన విషయం, తమ ప్రేమకు ప్రతిరూపం. కానీ సమయం, పెళ్ళి ఇంకా జరగలేదు, ముహూర్తం దాటిపోయింది. ఇప్పుడు సమాజం దృష్టిలో శ్రావణి ఒక కిడ్నాప్ విక్టమ్. ఆమె రాత్రంతా కిడ్నాపర్ దగ్గర ఉంది. ఇప్పుడు గనక ఆమె గర్భవతిని తెలిస్తే సమాజం ఏమనుకుంటుంది? ఆ కిడ్నాపర్ వల్లే గర్భవతి అయింది ఆ నింద వేస్తారు. రవిగాడు అదే ప్రచారం చేస్తాడు. అసలే రాఘవయ్య గారు పరువు అంటారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఆయన తట్టుకోగలరా? శ్రావణి కోడలుగా స్వీకరిస్తారా? కార్తిక్కి తల పగిలిపోతున్నట్టు ఉంది. శ్రావణ్ణి కాపాడుకున్నాడు, కానీ ఆమె శీలాన్ని, ఆమె భవిష్యత్తును కాపాడుకోగలడా? శ్రావణికి మెలకు వచ్చింది. సెలన్ ఎక్కుతుంది. పక్కన కార్తిక్ కూర్చుని ఆమె చేయి పట్టుకుని ఉన్నాడు. గదిలో ఎవరు లేరు. కార్తిక్ అని పిలిచింది నీరసంగా. కార్తిక్ ఆమె నుదుటిని ముద్దరాడు. నేనున్నాను శ్రావణి. శ్రావణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందరు ఏమనుకున్నారు? నాన్న నన్ను అసహించుకున్నారా అని అడిగింది. లేదు పిచ్చిదానా, అందరు నిన్ను చూసి ఏడుస్తున్నారు, నువ్వెంత కష్టపడ్డావు అని బాధపడుతున్నారు. రవిగారు దొరికాడు, నిజం తెలిసింది, నువ్వు బంగారం అని అందరికీ అర్థమైంది అని చెప్పాడు. శ్రావణి ముఖంలో చిన్న నవ్వు వచ్చింది. అమ్మయ్య, పెళ్ళి అయిపోయిందన్న బాధగా ఉంది, కానీ మీ నమ్మకం గెలిచింది చాలు అని అంది. కార్తిక్ మౌనంగా ఉండిపోయాడు. ఏమైంది కార్తిక్, ఏదో దాస్తున్నావు అని అడిగింది శ్రావణి. అతని కళ్ళల్లో ఆందోళన గమనించి కార్తిక్ ఆమె చేతిని తన చెంప కానించుకున్నాడు. శ్రావణి, మన ప్రేమ గెలిచింది, కానీ ఒక చిన్న కాదు, ఒక పెద్ద బహుమతినిచ్చింది అని అన్నాడు. ఏంటి అని అడిగింది శ్రావణి అర్థం కాక. నువ్వు అమ్మవు కాబోతున్నావు శ్రావణి అని మెల్లగా చెప్పాడు కార్తికం. శ్రావణి కళ్ళు పెద్దవయ్యాయి. షాక్తో ఆమె నోట మాట రాలేదు. ఏంటి, నిజంగానా? అవును, డాక్టర్ చెప్పారు, 2 వీక్స్ అట. ఆ మాట వినగానే శ్రావణి ముఖం పాలిపోయింది. ఆనందానికి బదులు
భయం ఆవహించింది. కార్తీక్ ఇప్పుడెలా? పెళ్ళింక కాలేదు. పైగా నేను రాత్రంతా రవి దగ్గర ఉన్నాను. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే లోకం నన్ను అని ఆమె ఏడుపు మొదలుపెట్టింది. వాడి పాపమేమో అని అంటారు కార్తీకం. చీ, ఎంత నరకం ఇది! కార్తీక్ ఆమె నోటి మీద చేయి వేసి ఆపాడు. అలా మాట్లాడుకు. ఇది మన బిడ్డ, మన ప్రేమకు సాక్ష్యం. లోకం ఏమనుకుంటే మనకేంటి? మన మనసాక్షికి తెలుసు కదా ఇది పవిత్రమని అని ధైర్యం చెప్పాడు. కానీ నాన్నకి ఎలా చెప్తాం? మామయ్య గారు ఒప్పుకుంటారా అని అడిగింది. ఆ విషయం నాకు వదిలేయి. రేపు ఉదయమే మన పెళ్లి జరుగుతుంది. ఈలోపు ఎవరికి ఈ విషయం చెప్పాం. తాళి కట్టాక నువ్వు నా అర్ధాంగయ్యాక అప్పుడు ఈ శుభవార్త చెప్తాం. అప్పుడు ఎవరు వేలెత్తి చూపలేరు అని కార్తీక్ నిర్ణయం తీసుకున్నాడు. కానీ ముహూర్తం లేదు కదా. మంచి పనికి ముహూర్తం అక్కర్లేదు. రేపు ఉదయం గుడిలో దేవుడు సాక్షిగా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చాడు కార్తీక్. ఇంట్లో వాతావరణం ఇంకా గంభీరంగానే ఉంది. శ్రావణి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చారు. ఆమె తన గదిలో రెస్ట్ తీసుకుంటుంది. హాల్లో రామయ్య గారు, సత్యనారాయణ గారు సీరియస్గా చర్చించుకుంటున్నారు. రాఘవయ్య, పెళ్ళి ఆగిపోయింది. మళ్ళీ ముహూర్తం ఎప్పుడు పెట్టాలో పంతులు గారిని అడగాలి. కానీ ఈలోపు ఊర్లో జనం వాగుతున్న మాటలు ఎలా ఆపాలో అర్థం కావటం లేదు అన్నాడు సత్యనారాయణ గారు బాధగా. జనం నోర్లు మనం ముయ్యలేం బావా. రవిగాడు అరెస్ట్ అయినా వాడు ఏదో చేశాడని, శ్రావణ్ణి చెడగొట్టడని పుకార్లు పుట్టిస్తున్నారు అని రాఘవయ్య గారు తల పట్టుకున్నారు. అప్పుడే కార్తీక్ అక్కడికి వచ్చాడు. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉన్నాడు. నాన్న, మామయ్య, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నాడు గట్టిగా. అందరూ అతని వైపు చూశారు. ఏంట్రా? శ్రావణ్కి నాకు ఈరోజు పెళ్లి జరగాలి. ఇప్పుడే, ఈ ఉదయమే అని ప్రకటించాడు. ఏంటి, పిచ్చి పట్టిందా? ముహూర్తం లేదు. బంధువులు సగం మంది వెళ్ళిపోయారు. పైగా శ్రావణ్ నీరసంగా ఉంది. ఇప్పుడు ఎలా కుదురుతుంది అని జానకమ్మ అడిగింది. అమ్మా, ముహూర్తాల ఆర్భాటాలు ముఖ్యం కాదు. శ్రావణికి భరోసా ముఖ్యం. సమాజం రకరకాలుగా మాట్లాడుతుంది. వాళ్ళు నోర్లు మూయించాలంటే శ్రావణ్ నా భార్య అని గర్వంగా ప్రకటించాలి. తను కిడ్నాప్ విక్టం కాదు, ఈ ఇంటి కోడలు అడందరికి తెలియాలి అని ఆవేశంగా చెప్పాడు కార్తీక్. రాఘవయ్య గారు లేచి నిలబడ్డాడు. కొడుకు కళ్ళల్లో ఉన్న నిశ్చయాన్ని చూశారు. నిజమే కార్తీక్, ఆలస్యం చేసే కొద్దీ అనుమానాలు పెరుగుతాయి. మంచి పనికి ఎప్పుడైనా మంచి ముహూర్తమే. పదండి, గుళ్ళోనే పెళ్లి జరిపిద్దాం అని ఆయన మద్దతు ఇచ్చారు. సత్యనారాయణ గారు కన్నీళ్లతో కార్తీక్ చేతులు పట్టుకున్నాడు. నువ్వు దేవుడు బాబు, నా కూతురి జీవితాన్ని నిలబెట్టావు అని అన్నారు. ఉదయం 8 గంటలు. డ్రామాపురం రామాలయం. పెద్ద ఆర్భాటాలు లేవు. కేవలం 2 కుటుంబాలు, కొంతమంది స్నేహితులు. శ్రావణ్ణి సంధ్య పట్టుకొని నడిపిస్తుంది. శ్రావణ్ ఇంకా నీరసంగానే ఉంది. కానీ ఆమె కళ్ళల్లో కొత్త వెలుగు. కార్తీక్ ఆమె పక్క నిలబడ్డాడు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. కార్తీక్ మాంగళ్యాన్ని చేతులకు తీసుకున్నాడు. మాంగళ్యం తంతునానేనా అంటూ వేదమంత్రాల ఘోష మధ్య శ్రావణి మెల్లో 3 ముళ్ళు వేశాడు. సన్నాయి మేళం మోగింది. వంశీ, సంధ్య పూలవర్షం కురిపించారు. శ్రావణి కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రాలాయి. కార్తీక్ వాటిని తుడిచి, ఇక నువ్వు నా దానివి ఎప్పటికీ అని గుసగుసలాడాడు. శ్రావణి పొట్ట మీద చేయి వేసుకొని మనసులోని తన బిడ్డతో మాట్లాడింది. నాన్న, చూసావా మీ నాన్న ఎంత గొప్పవారో. మనం సేఫ్ అనుకుంది. కానీ అందరూ అక్షింతలు వేస్తూ ఉండగా గుడి బయట నుండి ఓ గొంతు వినిపించింది. ఆగండి! అందరూ తిరిగి చూశారు. అక్కడ రవి తల్లి నిలబడి ఉంది. ఆమె జుట్టు విరబోసుకుని ఆవేశంగా ఉంది. నా కొడుకుని జైల్లో పెట్టించి మీరు పెళ్లి చేసుకుంటారా? నా కొడుకు జీవితం నాశనం చేశారు. ఈ పెళ్లి చెల్లదు. ఆ పిల్ల నా కొడుకుతో రాత్రంతా ఉంది. అది అపవిత్రత అని గట్టిగా అరిచింది. మండపంలో మళ్ళీ నిశ్శబ్దం. కార్తీక్ ముందుకు వచ్చాడు. అత్త, నోరు అదుపులో పెట్టుకో. ఇంకొక మాట మాట్లాడితే మర్యాద దక్కదు అని హెచ్చరించాడు. నిజం నిప్పులాంటిదిరా. ఆసుపత్రిలో నర్సు నాకు చెప్పింది. నీ భార్య గర్భవతట. పెళ్లికి ముందే గర్భమా? అది ఎవరిదో ఎవరికి తెలుసు? నా కొడుకుదేనేమో అని ఆమె వికటహాసం చేసింది. ఆ మాట బాంబులా పేలింది.
రాఘవయ్య గారు, జానకమ్మ, సత్యనారాయణ గారు అందరూ షాక్తో శ్రావణి వైపు చూశారు. శ్రావణి భయంతో వణికిపోయింది. గుడి గంటల మోత ఆగిపోయింది. సన్నాయి మేళం సవ్వడి స్తంభించకపోయింది. ఆవరణలో ఉన్న పక్షులు కూడా ఆ అరుపులకు భయపడి ఎగిరిపోయాయేమో అన్నంత నిశ్శబ్దం అక్కడ ఆవహించింది. రవి తల్లి దుర్గమ్మ విసిరిన మాటలు బాంబుల కంటే శక్తివంతంగా పీలాయి. నా కొడుకుతో రాత్రంతా ఉంది. అది అపవిత్ర. పెళ్లికి ముందే గర్భమా? అదెవరిది ఎవరికి తెలుసు? ఆ మాటలు వినగాని రాఘవయ్య గారి ముఖం నెత్తురుచుక్కలేనట్టు పాలిపోయింది. జానకమ్మ నోట మాట రాలేదు. సత్యనారాయణ గారు, పార్వతమ్మ అవమానంతో తలలు దించుకున్నారు. అక్కడున్న బంధువులు, గ్రామస్తులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. గుసగుసలు మళ్ళీ మొదలయ్యాయి. నిజమేనా? శ్రావణి గర్భవత? మరి రాత్రంతా రౌడీగాడి దగ్గరే ఉంది కదా, వాడేమైనా చేశాడేమో. పాపం కార్తీక్ తెలిసి చేసుకున్నాడా, తెలియక చేసుకున్నాడా? రాఘవయ్య గారి వంశానికి మచ్చ తెచ్చింది అనే మాటలు శ్రావణి చెవుల్లో సీసం పోసినట్టు వినిపిస్తున్నాయి. శ్రావణి భయంతో వణికిపోతుంది. ఆమె చూపులు కార్తీక్ వైపు దీనంగా చూశాయి. ఆమె చేతులు అప్రయత్నంగా తన పొట్టను కప్పుకున్నాయి. తన బిడ్డను ఈ లోకం అప్పుడే నిందిస్తుందా? దుర్గమ్మ విజృంభించింది. కార్తీక్ మౌనంగా ఉండేసరికి ఆమెకు మరింత రెచ్చగొట్టినట్టయింది. ఏరా కార్తీక్, ఇందాక ఏదో పెద్ద మనిషిలా పోజులు కొట్టాం, ఇప్పుడు నోరు పెగల్దేం? ఆసుపత్రిలో డాక్టర్ చెప్పింది అబద్ధమా? చెప్పు. నీ భార్య కడుపులో పెరుగుతున్నది ఎవరి పాపం అని నిలదీసింది. రాఘవయ్య గారు ఇక తట్టుకోలేకపోయారు. కోపం తొలగిపోతూ కార్తీక్ దగ్గరకు వచ్చారు. కార్తీక్, ఏంటిది? ఆవిడంటున్నది నిజమేనా? శ్రావణి గర్భవత అని అడిగాడు. ఆయన గొంతులో ఆక్రోశం ఉంది. కార్తీక్ తండ్రి కళ్ళలోకి సూటిగా చూశాడు. అక్కడ దాచడానికి ఏమీ లేదు. అవును నాన్న, నిజమే, శ్రావణి గర్భవతి అని ఒప్పుకున్నాడు. ఆ మాటతో అక్కడ బాంబు పేలినట్లయింది. జానకమ్మ హతావిధి అంటూ తల పట్టుకుంది. దుర్గమ్మ వికటహాసం చేసింది. చూసారా ఎంత పతివ్రతం! నా కొడుకు మీద నిందలు వేసి జైలుకు పంపి ఇక్కడ ఈ నాటకాలు ఆడుతున్నారు. రాత్రి నా కొడుకు దగ్గర గడిపి ఉదయం నీ మెడలో తాళి కట్టించుకుంటుందా? ఆ బిడ్డ నా కొడుకుదే అని అరిచింది. నోరుమి ఒక్కసారిగా గుడి ప్రాంగారం దద్దరిల్లేలా అరిచాడు కార్తీక్. ఆ అరుపులోని తీవ్రతకు దుర్గమ్మ ఒక్క అడుగు వెనక్కి వేసింది. కార్తీక్ కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి. అతను శ్రావణి భుజం చుట్టూ చేయి వేసి ఆమెను తన దగ్గరికి తీసుకున్నాడు. నా భార్య పవిత్రత గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీ కొడుకు చేసిన నీచమైన పనికి సిగ్గుపడాల్సింది పోయి ఇక నా భార్య శీలాన్ని శంకిస్తావా అని గర్జించాడు. మరి పెళ్లికి ముందే గర్భం ఎలా వచ్చిందిరా? ఆకాశం నుండి ఊడిపడిందా అని దుర్గమ్మ ఎదురు ప్రశ్నించింది. కార్తీక్ అక్కడ ఉన్న బంధువులందరి వైపు, తన తల్లిదండ్రుల వైపు తిరిగాడు. ఇది నిజం చెప్పవలసిన సమయం. దాస్తే అది శ్రావణికి తీరని మచ్చగా మిగిలిపోతుంది. వినండి, అందరు వినండి అని గట్టిగా చెప్పాడు. శ్రావణి గర్భవతి అన్న మాట నిజం. కానీ ఆ బిడ్డకు తండ్రి ఆ రౌడీగాడు కాదు, నేను. అందరూ ఆశ్చర్యపోయారు. రాఘవయ్య గారు షాక్తో కొడుకు వైపు చూశారు. నువ్వా? అవును నాన్న, నేనే. 5 రోజుల క్రితం ఆ వర్షం రాత్రి మేమిద్దరం ఒక్కటయ్యాం. మా ప్రేమకు సాక్ష్యమే బిడ్డ. మా పెళ్ళికి ఇంకా 4 రోజులు ఉందన్న మాటే కానీ మనసులో మేం ఎప్పుడో దంపతులం అయిపోయాం అని నిర్భయంగా చెప్పాడు కార్తీక్. ఆ మాటలు వినగానే జానకమ్మ, పార్వతమ్మ సిగ్గుతో తల తిప్పుకున్నారు. పల్లెటూరు సాంప్రదాయంలో పెళ్లికి ముందు ఇలా జరగటం పెద్ద తప్పుగా భావిస్తారు. కానీ కార్తీక్ అక్కడితో ఆగుతాడని ఎవరు అనుకోలేదు. అతను లాజిక్ మాట్లాడాడు. ఓసి మూర్ఖులారా అంటూ దుర్గమ్మ వైపు తిరిగాడు. నీ కొడుకు శ్రావణ్ణి కిడ్నాప్ చేసింది నిన్న ఉదయం. కానీ డాక్టర్లు చెప్పిన రిపోర్ట్ ప్రకారం శ్రావణి 2 వారాల గర్భవతి. అంటే నీ కొడుకు ఆమెను తాకకముందే ఆమె నా బిడ్డను మోస్తుంది. కావాలంటే మెడికల్ రిపోర్ట్స్ తెప్పించనా, DNA టెస్ట్ చేయించనా అని సవాల్ విసిరాడు. దుర్గమ్మ ముఖం నల్లబడిపోయింది. ఆ లాజిక్కి సమాధానం లేదు. చుట్టూ ఉన్న జనం ఆమె వైపు అసహ్యంగా చూడడం మొదలుపెట్టారు. చీ, కన్న కొడుకు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి అబద్ధాలు ఆడుతుందా అని ఆడవాళ్ళు తిట్టడం మొదలుపెట్టారు. కార్తీక్ ఇంకా ఆవేశం చల్లారలేదు.
శ్రావణ్ణి నీ కొడుకు తాకటం కాదు కదా, కనీసం ఆమె కాలిగోటిని కూడా ముట్టుకోలేకపోయాడు. దానికి సాక్ష్యం నేనే. అబద్ధ ప్రచారాలు చేసి నా కుటుంబాన్ని విడదీయాలని చూస్తే మర్యాద దక్కదు. వెళ్ళిపోయి ఇక్కడి నుండి అని హెచ్చరించాడు. వంశీ మరికొందరు యువకులు దుర్గం వైపు కోపంగా కదిలేసరికి ఆమె భయపడిపోయింది. తన ప్లాన్ బెడిసి కొట్టిందని అర్థమై, మీ కర్మ, ఆ పాపాన్ని నెత్తికేసుకున్నారు కదా, అనుభవించండి అని చెప్పిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దుర్గం వెళ్ళిపోయాక అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. కానీ ఈ నిశ్శబ్దం వేరు. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఇబ్బందికరమైన నిశ్శబ్దం. సత్యనారాయణ గారు కార్తీక్ దగ్గరకు వచ్చి చేతులు జోడించారు. బాబు, నా కూతురు పరవు నిలబెట్టావు. కానీ ఆయన గొంతుల తడబాటు. కూతురు పెళ్లికి ముందే తప్పు చేసిందన్న బాధ ఆయనలో ఇంకా ఉంది. కార్తీక్ ఆయన చేతులు పట్టుకున్నాడు. మామయ్య, తప్పుల గురించి మాట్లాడే సమయం ఇది కాదు. అవును, మేము తొందరపడ్డాం. సాంప్రదాయాన్ని దాటాకనే గడప దాటాం. దానికి క్షమాపణ కోరుతున్నాం. కానీ మా ప్రేమ పవిత్రమైంది. దయచేసి శ్రావణ్ణి తప్పుగా చూడకండి అని వేడుకున్నాడు. రాఘవయ్య గారు గంభీరంగా ముందుకు వచ్చారు. ఆయన ముఖంలో కోపం తగ్గలేదు. కానీ కొడుకు నిజాయితీ, కోడల్ని రక్షించుకోవాలన్న తాపత్రయం ఆయనకు అర్థమైంది. జరిగిందే జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని తవ్వుకుంటూ పోతే మనకే నష్టం. పదండి, ఇంటికి వెళ్దాం అని ఆదేశించారు. కానీ ఆయన గొంతులో మామూలుగా ఉండే ఆప్యాయత లేదు. కేవలం బాధ మాత్రమే వినిపించింది. అది కార్తీక్ గమనించాడు. శ్రావణి గమనించింది. నూతన వధూవరులు గృహప్రవేశం చేస్తున్నారు. మామూలుగా అయితే డప్పులతో, హారతులతో, బంధువుల కోలాహలంతో ఇల్లు మార్మోగిపోవాలి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. కేవలం ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉన్నారు. పని మనిషి లక్ష్మమ్మ హారతి ఇచ్చింది. శ్రావణి కుడికాలు లోపల పెట్టింది. బియ్యం నింపిన చెంకును కాలుతో తన్ని లోపలికి వచ్చింది. ఆ మనసు బరువుగా ఉంది. నేను ఇంటికి ఆనందాన్ని తేవాలి, కానీ అవమానాన్ని తెచ్చానా అని గిల్టీ ఫీలింగ్ ఆమెను తొలుస్తుంది. జానకమ్మ కోడల్ని లోపలికి ఆహ్వానించింది. కానీ ఆ ముఖంలో చిన్నపాటి అసంతృప్తి కనిపిస్తుంది. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆవిడకు పెళ్లికి ముందే కొడుకు కోడలు శారీరకంగా దగ్గరవ్వటం మింగుడుపడ్డం లేదు. శ్రావణి, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, అసలే ఆరోగ్యం బాగోలేదు కదా అని చెప్పి జానకమ్మ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ మాటల్లో ప్రేమ కంటే ఆ టాపిక్ని అవాయిడ్ చేయాలన్న ధోరణి ఎక్కువగా కనిపించింది. కార్తీక్ శ్రావణి తీసుకుని మేడ మీద ఉన్న తన గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళగానే శ్రావణి కన్నీళ్లు పెట్టుకుంది. కార్తీక్, నా వల్ల మీరందరూ తలదించుకోవాల్సి వచ్చింది. అత్తయ్య, మామయ్య నా ముఖం కూడా సరిగ్గా చూడడం లేదు అని బోరుమంది. కార్తీక్ ఆమెను మంచం మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు. పిచ్చిదారా, అమ్మ నాన్నలకు కొంచెం టైం పడుతుంది. మన సమాజం అలాంటిది కదా, వాళ్ళు షాక్లో ఉన్నారంతే. అంతేకాని నిన్ను ద్వేషించడం లేదు. కొన్నాళ్ళు ఆగితే అన్నీ సర్దుకుంటాయి అని ఓదార్చాడు. కానీ ఆ దుర్గమ్మ అన్న మాటలు ఊర్లో వాళ్ళు అనుకునే మాటలు. ఎవరేమనుకుంటే మనకేంటి శ్రావణి, మనం ఏ తప్పు చేయలేదు, ప్రేమించాం, అది నేరమా? మన బిడ్డ మనకు వరం. ఈ విషయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ సిగ్గుపడకూడదు అని కార్తీక్ దృఢంగా చెప్పాడు. అతను లేచి టేబుల్ మీద ఉన్న నీళ్లు జగ్గులోంచి గ్లాసులోకి నీళ్లు పోసి ఆమెకి ఇచ్చాడు. తాగు, డాక్టర్ చెప్పింది మర్చిపోయావా? స్ట్రెస్ తీసుకోకూడదు, మన బేబీకి మంచిది కాదు అని గుర్తు చేశాడు. బేబీ అనే మాట వినగానే శ్రావణి ముఖంలో చిన్న నవ్వు మెరిసింది. ఆమె చేతులు తన పొట్ట మీదకు వెళ్ళాయి. అవును, మన బేబీ అని గుసగుసలాడింది. ఇంట్లో వాతావరణం ఇంకా గంభీరంగానే ఉంది. రాఘవయ్య గారు హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్నారు. సత్యనారాయణ గారు, పార్వతమ్మ సాయంత్రమే తమ ఇంటికి వెళ్ళిపోయారు. కూతురు క్షేమంగా ఉందని సంతోషం ఉన్నాం. వియంకూర్ దగ్గర తల ఎత్తుకోలేని పరిస్థితి వల్ల త్వరగా వెళ్ళిపోయారు. వంశీ వచ్చాడు. అంకుల్, రవిగాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కిడ్నాప్, అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ పెట్టారు. వాడికి బెయిల్ దొరకటం కష్టం అని చెప్పాడు. మంచిది వంశీ, వాడి పాపన వాడిపోతారు అన్నారు రాఘవయ్య గారు నిర్లప్తంగా. అంకుల్, కార్తీక్ ఉన్నాడా అని అడిగాడు వంశీ. మేడ మీద ఉన్నాడు, పిలవనా
వద్దులే అంకుల్, నేను రేపు కలుస్తాను అని వంశీ వెళ్ళిపోయాడు. వంశీకి అర్థమైంది రాఘవయ్య గారి మూడు బాలేదని. రాత్రి 8 గంటలు, భోజనాల సమయం. డైనింగ్ టేబుల్ దగ్గర నిశ్శబ్దం. ప్లేట్ల చప్పుడు తప్ప ఎవరూ మాట్లాడడం లేదు. శ్రావణి తల వంచుకొని తింటుంది. జానకమ్మ ఆమెకు వడ్డిస్తుంది, కానీ పాత ఆప్యాయత లేదు. ఇంకాస్త కూర వేసుకో అని ఆంతరికంగా అంటుంది. కార్తీక్ ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయాడు. నాన్న, రేపు నేను శ్రావణి తీసుకుని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చెకప్ ఉంది అని చెప్పాడు. రాఘవయ్య గారు తలెత్తి చూశారు. వెళ్ళండి, మంచి డాక్టర్ని చూడండి. అయినా ఇప్పుడు ఈ విషయం గురించి మనం బయట ఎవరికి చెప్పకూడదు. 4 నెలలు నిండే వరకు ఈ విషయం రహస్యంగానే ఉండాలి అని ఆర్డర్ వేశాడు. ఎందుకు నాన్న అని అడిగాడు కార్తీక్. ఎందుకా, ఇప్పటికే ఊరంతా కోడే కూస్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ అని సంబరాలు చేసుకుంటే పెళ్లికి ముందే పండు అని ఎగతాళి చేస్తారు. మన పరువు గురించి కూడా ఆలోచించాలి కదా అన్నారు రాఘవయ్య గారు కఠినంగా. శ్రావణి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఆ మాటలు ఆమెను బాకుల్లా గుచ్చుకున్నాయి. ఆమె తిండం ఆపేసి నా కడుపు నిండింది అని లేచి వెళ్ళిపోయింది. కార్తీక్కి కోపం వచ్చింది. నాన్న, మీ పరువు కోసం నా భార్య సంతోషాన్ని దాచుకోవాలా? తను గర్భవతి అన్న విషయం దాస్తే రేపు పొద్దున అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది అని అన్నాడు. కార్తీక్, పెద్దలతో వాదించకు. మీ నాన్నగారు చెప్పేది మన మంచి కోసమే. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆర్భాటాలు వద్దు అని జానకమ్మ సర్ది చెప్పింది. కార్తీక్ నిట్టూర్చి సగం తిన్న అన్నాన్ని వదిలేసి లేచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి వారికి శోభనం ఏర్పాట్లు చేయలేదు. సాంప్రదాయం ప్రకారం ఒకసారి గర్భవాతం తెలిసాక లేదా అశుభం జరిగాక వెంటనే శోభనం చేయకూడదు. పైగా వాళ్ళు ఇప్పటికే ఒకటయ్యారన్న విషయం తెలిసాక ఆ తంతుకు అర్థం లేదని పెద్దవాళ్ళు భావించారు. శ్రావణి కిటికీ దగ్గర నించొని చంద్రుని చూస్తుంది. కార్తీక్ గదిలోకి వచ్చాడు. ఆ భుజం మీద చేతులు వేశాడు. సారీ శ్రావణి, నాన్న మాటలకు బాధపడకన్నాడు. శ్రావణి వెనక్కి తిరిగి అతని ఛాతిలో తలదాచుకుంది. నాకు బాధగా లేదు కార్తీక్, భయంగా ఉంది. ఈ బిడ్డ పుట్టే వరకు ఇంట్లో ఇలాగే ఉంటుందా? మీ నాన్నగారు నన్ను ఎప్పటి క్షమించరా అని అడిగింది. క్షమించడానికి నువ్వేం తప్పు చేశావు? ప్రేమించావు, అంతే కదా. కాలమే అన్నిటికీ మందు. నువ్వు చూస్తూ ఉండు, మన బిడ్డ పుట్టాక ఆ చిట్టి పదాలు చెప్పుడు వినగానే నాన్నగారు అన్నీ మర్చిపోతారు. మనవడ మనవరాలు ఆయన ఒళ్ళో ఆడుకుంటూ ఉంటే ఈ కోపాలు పంతాలు మంచుల కరిగిపోతాయి అని కార్తీక్ ఆమెకు భరోసా ఇచ్చాడు. ఆ రాత్రి వాళ్ళు ఒకరినొకరు ఓదార్చుకుంటూ గడిపారు. శారీరక కలయిక కంటే మానసికమైన స్వాంతన వారికి ఎక్కువ అవసరమైంది. కార్తీక్ ఆమెను చిన్నపిల్లల తన ఒళ్ళు పడుకోబెట్టుకొని జోలపాట పాడాడు. అయితే కథ ఇక్కడితో సుఖాంతం కాలేదు. ఇది కేవలం తుఫాను వెలిసిన తర్వాత వచ్చే ప్రశాంతం మాత్రమే. ముందు ముందు ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం కార్తీక్, శ్రావణి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ స్కానింగ్ రిపోర్ట్స్ చూసి ముఖం గంభీరంగా పెట్టింది. కార్తీక్ గారు, ఒక చిన్న కాంప్లికేషన్ ఉంది అంది డాక్టర్. కార్తీక్ గుండె ఆగిపోయినంత పనైంది. ఏం డాక్టర్? శ్రావణి గారికి నిన్న జరిగిన ఫిజికల్ అండ్ మెంటల్ ట్రామా వల్ల ప్రెగ్నెన్సీ కొంచెం వీక్గా ఉంది. ట్రెడెండ్ అబార్షన్ అంటాం మెడికల్ టెక్నాలజీలో. అంటే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. ఆమె చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఒత్తిడి పెరిగినా మనం బిడ్డను కోల్పోయే ప్రమాదం ఉంది అని హెచ్చరించింది. కార్తీక్ శ్రావణి వైపు చూశాడు. ఆమె భయంతో వణికిపోతుంది. డాక్టర్, ఏం చేయాలో చెప్పండి. నా ప్రాణం పోయినా సరే ఈ బిడ్డను కాపాడుకుంటాను అన్నాడు కార్తీక్. కంప్లీట్ బెడ్ రెస్ట్, కనీసం 3 నెలలు. ఇలాంటి గొడవలు, టెన్షన్లు ఆమె దరిదాపుల్లో రాకూడదు. ఆమె సంతోషంగా ఉండటం చాలా ముఖ్యం అని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయించింది. ఇంటికి తిరిగి వస్తూ ఉంటే కార్తీక్ ఆలోచనలో పడ్డాడు. ఇంట్లో నాన్నగారి ప్రవర్తన సరిగ్గా లేదు. బంధువుల మాటలు ఆమెను బాధిస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో ఆమె సంతోషంగా ఎలా ఉండగలదు? ఆమెను తన పుట్టింటికి పంపిద్దామా? కానీ ఇప్పుడు పంపిస్తే అత్తింటి వారు వెలేసారు అని జనం అనుకుంటారు. పోని వేరే ఊరు తీసుకెళ్లాలా? కార్తీక్ ఇంటి గేట్ దగ్గర కారు ఆపాడు. గేట్ దగ్గర ఒక పోస్ట్ మ్యాన్ నిలబడి ఉన్నాడు. కార్తీక్ గారు ఉన్నారా
నేనే, మీకు రిజిస్టర్ పోస్ట్ సా. కార్తీక్ సంతకం చేసి ఆ కవర్ తీసుకున్నాడు. ఎవరో పంపారు, ఓపెన్ చేసి చూశాడు. అది కోర్టు నుండి నోటీసు. విడాకుల నోటీస్ కాదు, కానీ అంతకంటే ప్రమాదకరమైంది. అది రవి తరపు లాయర్ పంపిన నోటీసు. నా క్లయింట్ రవిపై పెట్టిన అక్రమ కేసు వెనక్కి తీసుకోకపోతే శ్రావణి గారికి సంబంధించిన మరిన్ని ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో లీక్ చేస్తాం. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. ఆ కవర్లో ఒక పెన్ డ్రైవ్ కూడా ఉంది. కార్తీక్ ఆ నోటీస్ చదివి రక్తం ఉడికిపోయింది. జైల్లో ఉన్నారని తన కుట్రలు ఆపలేదు. ఇప్పుడు ఈ విషయం శ్రావణికి తెలిస్తే డాక్టర్ చెప్పినట్టు ఆమె ఏమాత్రం టెన్షన్ పడినా బిడ్డకు ప్రమాదం. కార్తీక్ ఆ కవర్ని జోబులో దాచుకున్నాడు. శ్రావణి కారులో నుండి దిగుతుంది. ఆమెకు తెలియకూడదు ఈ యుద్ధం తను ఒక్కడి చేయాలి. జైలు ఊచల వెనుక రవి నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో పశ్చాత్తాపం లేదు, కేవలం కసి, గెలిచానన్న అహంకారం కనిపిస్తున్నాయి. ఎదురుగా కార్తీక్ కూర్చుని ఉన్నాడు. కార్తీక్ ముఖంలో భయం లేదు, ఒక రకమైన నిశ్శబ్దం ఉంది. ఏంటి కార్తీక్ బాబు, లాయర్ నోటీస్ అందగానే పరుగున వచ్చావు? నీ భార్య పరువు అంటే నీకు ప్రాణం కదా. కేసులు వాపస్ తీసుకుంటావా, లేక ఆ వీడియోలు యూట్యూబ్లో పెట్టమంటావా అని రవి వెటకారంగా నవ్వాడు. కార్తీక్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. జోబులోంచి ఒక పెన్ డ్రైవ్ తీసి టేబుల్ మీద పెట్టాడు. నువ్వు పంపిన పెన్ డ్రైవ్ ఇదే కదా అని అడిగాడు. అవును, ఆ జస్ట్ శాంపుల్. నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. నా లాయర్ దగ్గర, నా ఫ్రెండ్స్ దగ్గర కాపీలు ఉన్నాయి అని బెదిరించారు రవి. కార్తీక్ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు రవికి అర్థం కాలేదు. రవి, నువ్వు ఇంకా పాతకాలంలో ఉన్నావు. ఒక అమ్మాయి వీడియో బయట పెడితే ఆమె జీవితం నాశనం అవుతుందని భ్రమపడుతున్నావు. కానీ విను, ఆ వీడియో బయటకు వస్తే లోకం నా భార్యను అసహించుకోదు. ఒక ఆడదాని పర్సనల్ లైఫ్ని బజార్న పెట్టిన నిన్ను నీలాంటి క్రిమినల్స్ని అసహించుకుంటుంది అన్నాడు కార్తీక్ గట్టిగా. రవి ముఖంలో రంగులు మారాయి. అంతేకాదు రవి, నువ్వు ఈ బ్లాక్మెయిల్ గేమ్ ఆడతావని నాకు ముందే తెలుసు. అందుకే నువ్వు జైలుకు వచ్చిన రోజే ఎస్ఐ వీరభద్రం గారితో మాట్లాడాను. నీ లాయర్ ఆఫీసు, నీ ఫ్రెండ్స్ ఇల్లు అన్నీ ఈపాటికి రైడ్ చేశారు. నీ దగ్గర ఉన్న హార్డ్ డిస్కులు, బ్యాకప్లు అన్నీ పోలీసుల స్వాధీనంలో ఉన్నాయి అని చెప్పాడు కార్తీక్. రవి షాక్తో నోరు తెరిచాడు. ఏంటి, రైడ్ చేశారా? అవును, కిడ్నాప్ కేసులో ఉన్న నిందితుడు జైలుండే సాక్షులను బెదిరిస్తున్నాడని కొత్త సెక్షన్లు పెట్టారు. ఇక నీకు బెయిల్ రావటం కాదు కదా, కనీసం 10 ఏళ్ళు జైలు గోడలు తప్ప వేరే ప్రపంచం కనిపించదు. ఇది నా ఛాలెంజ్ కాదు, నీ కర్మ అని కార్తీక్ చిన్నగా చెప్పాడు. కార్తీక్ వెనక్కి తిరిగాడు. ఒక్క విషయం రవి, నా భార్య పవిత్రత నా నమ్మకంలో ఉంది. నువ్వు తీసే వీడియోల్లో కాదు. ఆమె నా దేవత. ఆమె జోలికి ఇంకెప్పుడైనా రావాలని చూస్తే అప్పుడు చట్టం పని చట్టం చేయదు. ఈ కార్తీక్ పని కార్తీక్ చేస్తాడు. అప్పుడు నీ ప్రాణం గాల్లో కలుస్తుంది అని హెచ్చరించి బయటకు వచ్చేశాడు. రవి నిస్సహాయంగా ఊచలు పట్టుకుని కూలబడిపోయాడు. తన ఆఖరి అస్త్రం కూడా విఫలమైంది. రాఘవ నిలయం. 3 నెలల తర్వాత ఇంట్లో వాతావరణం ఇంకా పూర్తిగా మారలేదు, కానీ కొంచెం మార్పు వచ్చింది. శ్రావణికి 3 నెలలు నిండాయి. డాక్టర్ చెప్పినట్టు ఆమె పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉంది. కార్తీక్ ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నాడు. ఆఫీస్ పనులు కూడా ఇంటి నుండే చేస్తున్నాడు. జానకం మెల్లమెల్లగా కోడల దగ్గర రావటం మొదలుపెట్టింది. పండ్లు ఇవ్వటం, మందులు వేసుకున్నావా అని అడగటం చేస్తుంది. కానీ రాఘవయ్య గారు మాత్రం ఇంకా మౌనంగానే ఉన్నారు. కోడల్ని ద్వేషించడం లేదు, కానీ ఆ పాత సంఘటన తాలూకు అవమానం ఆయన్ని ఇంకా వెంటాడుతుంది. ఒకరోజు సాయంత్రం శ్రావణి వరండాలో కూర్చుని ఉంది. కార్తీక్ ఆమెకు కథల పుస్తకం చదివి వినిపిస్తున్నాడు. రాఘవయ్య గారు బయట నుండి వచ్చారు. శ్రావణి లేవబోయింది. కూర్చో కూర్చో, డాక్టర్ కదలొద్దన్నారు కదా అని కార్తీక్ ఆమెను వారించాడు. రాఘవయ్య గారు అది చూశారు. ఆయన చూపు శ్రావణి పొట్ట మీద పడింది. అక్కడ పెరుగుతున్నది తన వంశాంకురం. తన రక్తం. ఆయన మనసులో ఏదో కదిలింది. లోపలికి వెళ్ళి చేతిలో ఉన్న సంచిలోంచి కొన్ని దానిమ్మ పండ్లు తీసి టేబుల్ మీద పెట్టాడు. లక్ష్మమ్మ, ఈ పండ్లు జ్యూస్ చేసి అమ్మాయికి ఇవ్వు, రక్తహీనత రాకూడదు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ మాట వినగానే శ్రావణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కార్తీక్ వైపు చూసి నవ్వింది. విన్నావా కార్తీక్, మామయ్య గారు నా కోసం
పండ్లు తెచ్చారు అని సంబరపడింది. చెప్పాను కదా శ్రావణి, ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది అన్నాడు కార్తీక్. 9 నెలల తర్వాత అర్ధరాత్రి 2 గంటలు. అమ్మ అనే శ్రావణ అరుపులతో రాఘవ నిలయం ఉలిక్కి పడింది. కార్తీక్ నిద్ర లేచి చూసేసరికి శ్రావణ్ నొప్పులతో విలవిల్లాడుతుంది. కార్తీక్ నొప్పులు భరించలేకపోతున్నాను అని ఏడ్చింది. ఇల్లంతా హడావిడైపోయింది. జానకమ్మ రాఘవయ్య గారు పరుగున వచ్చారు. కార్తీ త్వరగా అని రాఘవయ్య గారు అరిచారు. ఆయన స్వయంగా శ్రావణ్ణి పట్టుకుని కారు వరకు నడిపించారు. భయం లేదు తల్లి, మేమంతా ఉన్నాం కదా అని ధైర్యం చెప్పారు. ఆ పిలుపులో తండ్రి ప్రేమ ధనించింది. ఆపరేషన్ థియేటర్ బయట కార్తీక్ అశాంతిగా తిరుగుతున్నాడు. అతని గుండె వేగం రైలు ఇంజన్లా ఉంది. డాక్టర్ గారు టెడెండ్ అబార్షన్ అని చెప్పారు కదా, ఇప్పుడు ఏమైనా సమస్య వస్తుందా అనే భయం అతన్ని వెంటాడుతుంది. వంశీ, సంధ్య, పార్వతమ్మ, సత్యనారాయణ గారు అందరూ వచ్చారు. అందరి ముఖాల్లో టెన్షన్. సమయం గడుస్తుంది. లోపల నుండి ఏ శబ్దం రావటం లేదు. అరగంట, గంట, సడన్గా కెవ్వు కెవ్వు అని చిన్నారి ఏడుపు శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినగానే కార్తీక్ ప్రాణం లేచి వచ్చింది. అక్కడ ఉన్న వారందరి ముఖాల్లో 1000 వోల్ట్ల వెలుగు వచ్చింది. డాక్టర్ బయటకు వచ్చింది నవ్వుతూ, కంగ్రాట్స్ కార్తీకం, పండంటి మగబిడ్డ, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం అని చెప్పింది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కార్తీక్ డాక్టర్ చేతులు పట్టుకుని ఏడ్చేశాడు. అది ఆనంద బాష్పాలు. ఇన్నాళ్ల పోరాటం, ఇన్నాళ్ల టెన్షన్, ఇన్నాళ్ల అవమానాలు అన్నీ ఆ చిన్నారి ఏడుపుతో పటాపంచలైపోయాయి. శ్రావణి మంచం మీద పడుకుని ఉంది. పక్కనే చిన్న ఉయ్యాల్లో బాబు నిద్రపోతున్నాడు. కార్తీక్ బాబుని ఎత్తుకున్నాడు. ఎర్రగా ముద్దొచ్చేలా ఉన్నాడు. అచ్చు మీ పోలికే కార్తీక్ అంది శ్రావణి నీరసంగా నవ్వుతూ. కాదు, కళ్ళు మాత్రమే నీవే అన్నాడు కార్తీక్. రాఘవయ్య గారు, జానకమ్మ లోపలికి వచ్చారు. కార్తీక్ బాబుని తీసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న, మీ మనవడు అని అందించాడు. రాఘవయ్య గారు వణుకుతున్న చేతులతో ఆ చిన్నారిని అందుకున్నాడు. ఆ పసివాడు కళ్ళు తెరిచి తాతయ్య వైపు చూశాడు. ఆ చూపులో ఏ కల్మషం లేదు, ఏ పగ లేదు, ఏ అవమానం లేదు, కేవలం స్వచ్ఛత ఉంది. రాఘవయ్య గారి కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలాయి. ఆయనలోని పరువు అనే అహంకారం ఆ పసివాడి స్పర్శతో కరిగిపోయింది. ఆయన బాబుని ముద్దు పెట్టుకుని శ్రావణ్ దగ్గరికి వెళ్ళాడు. శ్రావణ్ తల మీద చేయి వేసి, క్షమించు తల్లి, సంఘం పరువు అని భయపడి నేను చాలా బాధ పెట్టాను. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. ఈరోజు మా వంశానికి వారసునిచ్చి రుణం తీర్చుకున్నావు అని గద్గద స్వరంతో అన్నారు. శ్రావణి ఆయన చేతిని పట్టుకుని కళ్ళకద్దుకుంది. అలా అనకండి మామయ్య, మీరు నన్ను కూతురులా చూసుకున్నారు, అది చాలు అంది. జానకమ్మ ఆనందంతో కోడలికి దిష్టి తీసింది. సత్యనారాయణ గారు, పార్వతమ్మ తమ కూతుర్ని ఆ ఇంట్లో రాణిలా చూస్తూ ఉంటే మురిసిపోయారు. రాఘవ నిలయం మళ్ళీ పెళ్లి కలను సంతరించుకుంది. ఈసారి సందడి బాబు బారసాల కోసం. ఊరంతా విందు భోజనాలకు వచ్చారు. ఎవరైతే శ్రావణ్ణి వేలెత్తి చూపారో వాళ్ళే ఇప్పుడు మీ మనవడు బంగారం అండి, అదృష్టవంతులు అని రాఘవయ్య గారితో అంటున్నారు. ఉయ్యల్లో ఉన్న బాబును చూస్తూ కార్తీక్, శ్రావణి నిలబడి ఉన్నారు. శ్రావణి ఒకప్పుడు మన పెళ్ళి ఆగిపోయిందేమో అని భయపడ్డాం. కాని చూడు, ఈరోజు మన ప్రేమకు సాక్ష్యం అందరినీ ఎలా కలిపాడు అన్నాడు కార్తీకం. శ్రావణి కార్తీక్ భుజం మీద తలవాల్చింది. నిజమే కార్తీకం, కష్టాలు రావటం సహజం. కానీ ఆ కష్టాల్లో నా చేయి వదలని భర్త దొరకటం నా అదృష్టం. ఇది మన మమతల కోవెల. ఇక్కడ ద్వేషానికి చోటు లేదు, కేవలం ప్రేమకే అని అంది. కార్తీక్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. బాబుకి ఏం పేరు పెడుతున్నాం అని అడిగాడు వంశీ వెనక నుండి వచ్చి. కార్తీక్ నవ్వుతూ అంకుల్ అనౌన్స్ చేయండి అని అన్నాడు. రాఘవయ్య గారు మైక్ తీసుకున్నారు. మా మనవడి పేరు జై, ఎందుకంటే వీడు ప్రేమను గెలిపించాడు, మా కుటుంబం మీద పడ్డ మచ్చను తుడిపేశాడు అని ప్రకటించారు. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్ల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య కార్తీక్ శ్రావణ్ల ప్రేమ కథ సుఖాంతమైంది. ఒక తుఫాన్ తర్వాత వచ్చే ఇంద్రధనస్సు ఎంత అందంగా ఉంటుందో, అన్ని కష్టాల తర్వాత గెలిచిన వారి ప్రేమ అంతకంటే అందంగా నిలిచింది. ప్రేమలో శారీరక ఆకర్షణ సహజం, కానీ కష్టాలు వచ్చినప్పుడు తోడుగా నిలబడ్డమే నిజమైన ప్రేమ. పెళ్లికి ముందే గర్భం వచ్చినా
అది పాపం కాదు, బాధ అని నిరూపించిన కార్తీక్ పాత్ర ద్వారా మారుతున్న సమాజానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇవ్వటమే ఈ కథ ఉద్దేశం. మీకు ఈ కథ నచ్చింది అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.